మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలల్లోని 6, 7, 8, 9 తరగతుల్లో ఏర్పడిన ఖాళీ సీట్లను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు చూడొచ్చు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ సెక్రటరీ కార్యాలయం నుంచి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇక్కడ మనం వివరాలు చూడవచ్చు. 2020-21 విద్యా సంవత్సరానికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కోఎడ్యుకేషన్ అల్గనూరు, కరీంనగర్లో కోఎడ్యుకేషన్, అదేవిధంగా గౌల్దొడ్డిలో బాలికలు, రంగారెడ్డి జిల్లా నందు గల పాఠశాలలో 8వ తరగతిలో, మరియు సైనిక్ స్కూల్ రుక్మాపూర్ బాలుర కరీంనగర్ జిల్లా నందు 6వ తరగతిలో, మరియు మిగిలిన తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లోని అంటే పాఠశాలలోని 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతుల్లో మిగిలిపోయిన ఖాళీలు అంటే బ్యాక్లాగ్ అంటే అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులు మరి టీస్ తీసుకెళ్ళినట్లయితే వాళ్ళ ప్లేస్లో ఖాళీలు అనేవి ఏర్పడడం జరుగుతాయి. సో మరి అలాంటి ఖాళీలను భర్తీ చేయడం, సీట్లను భర్తీ చేయడం కోసం మరియు ప్రవేశాల కోసం 2019-20 విద్యా సంవత్సరంలో వరుసగా అంటే 6వ తరగతిలో చేరేవారు 5వ తరగతి చదివి ఉండాలి. అదేవిధంగా 7వ తరగతిలో చేరగోరేవారు 6వ తరగతి చదివి ఉండాలి. 8వ తరగతిలో మరి చేరేవారు 7వ తరగతి చదివి ఉండాలి. 9వ తరగతిలో చేరేవారు 8వ తరగతి మరి చదివి ఉండాలి 2019-20 విద్యా సంవత్సరంలో. అట్లా చదువుతున్నటువంటి ఆసక్తి, అర్హత కల విద్యార్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులు అనేవి కోరబడుచున్నాయి. సో తేదీ ఫిబ్రవరి 23, 2020 ఆదివారం రోజు వీరికి ప్రవేశ పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది. సో మరిన్ని వివరాల కోసం ఈ అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి www.tsrreis.in లేదా www.tsrreisjc.cg.gov.in వెబ్సైట్లో చూడొచ్చని, లేదంటే సంబంధించిన జిల్లాలోని ఏదైనా సమీప తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల కానీ మరి జూనియర్ కళాశాల కానీ సంప్రదించాలని ఇవ్వడం జరిగింది. సో వీటికి దరఖాస్తులు ఆన్లైన్లోనే మరి తీసుకోవడం జరుగుతుంది. ఆన్లైన్లో దరఖాస్తులు జనవరి 13, 2020 నుండి జనవరి 28, 2020 వరకు మాత్రమే స్వీకరించబడతాయని చెప్పడం జరుగుతుంది. మరి అర్హత కలిగినటువంటి అభ్యర్థులు ఈ తేదీల్లోపు ఆన్లైన్లో అప్లై చేసుకొని మరి మనకు ఫిబ్రవరి 23, 2020 నిర్వహించే పరీక్ష రాసి అందులో మీకు మెరిట్ సాధించినట్లయితే మరి ఉన్నటువంటి ఖాళీలకు అనుగుణంగా మెరిట్ ఆధారంగా ప్రవేశాలు అనేది కల్పించడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, మరి తెలంగాణలో సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి వివిధ తరగతుల్లో 6, 7, 8, 9 తరగతుల్లో ఏర్పడ్డ ఖాళీలను భర్తీ చేయడానికి వచ్చినటువంటి ప్రవేశ ప్రకటన అంటే నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సమస్యలు పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్బిటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.